వ్యూహం సినిమా విడుదలైంది. వైసీపీ అనుకూల మీడియా సోషల్ మీడియాలో వారి అనుకూల హ్యాండిల్ మాత్రం సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. కానీ వాస్తవంలో వర్మ సినిమాలు ఎప్పుడెలా ఉంటాయో అందరికీ తెలిసిందే. పార్టీ పేరు వాడుకోకుండా వైరి వర్గంపై ఇష్టం వచ్చినట్లు సటైర్లు వేయకుండా తీసిన యాత్ర 2 కూడా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడలేదు. అయితే ఈ వ్యూహంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కొచ్చి పడింది. సినిమాని వారి వారి ప్రాంతాల్లో ఉచితంగా ప్రదర్శించవలసిన అగత్యం ఏర్పడింది. అందుకే ఇప్పుడు ఈ సినిమాని ఉచిత ప్రదర్శనగా థియేటర్లో వేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఒక థియేటర్లో వ్యూహం సినిమా ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉచిత ప్రదర్శన జరుగుతుండటం ఇక్కడ విశేషం. అధిష్టానం ఆదేశించిందో లేక ఎమ్మెల్యే అత్యుత్సాహమో తెలియదు, కానీ వ్యూహానికి ఒక రేంజ్లో పబ్లిసిటీ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. అందుకే ఈ సినిమా ఉచిత ప్రదర్శనకు తానే రిబ్బన్ కటింగ్ చేయబోతున్నారు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి. ఈ ఉచిత ప్రదర్శనకు ఎమ్మెల్యే హాజరవుతున్నారు అంటూ ఆయన కార్యాలయం నుంచే ప్రకటన విడుదల కావడం విశేషం. ఇక వ్యూహం సినిమాని థియేటర్స్ లో ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. దానికి అక్కడ స్థానిక నేతలే ఉచితంగా ప్రదర్శించడం విశేషం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ స్వప్న. ఏదైతే ఈ రోజు వ్యూహం సినిమా అయితే వైసీపీ నాయకులకి పెద్ద చిక్కే తెచ్చి పెట్టిందని చెప్పాలి. యాత్ర 2 మూవీని గత కొద్ది రోజులుగా ప్రమోషన్ చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు అయితే ఎంపీ సమన్వయకర్తలు కానీ ఈ రోజు ఏదైతే వ్యూహం సినిమా మీద అయితే ఇదే కాన్సెప్ట్ అయితే రన్ అవుతున్న పరిస్థితి. అంటే వ్యూహం సినిమాని ప్రజల్లోకి తీసుకుపోవాలా అన్నది అధిష్టానం ఆదేశమా లేకపోతే ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి స్వయంగా తీసుకున్నటువంటి అత్యుత్సాహమా తెలియదు. కానీ ఈ రోజు వ్యూహం సినిమాకి సంబంధించి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీనివాస థియేటర్ లో 3 షోలను ఈరోజు ఉచితంగా ఏర్పాటు చేశారు. ఈ రోజు మార్నింగ్ జరిగినటువంటి షోకి విక్రమ్ రెడ్డి హాజరయ్యారు. విక్రమ్ రెడ్డి ఆ కార్యక్రమంలో పాల్గొని రిబ్బన్ కటింగ్ చేశారని కూడా మనకు వచ్చిన సమాచారం. అయితే ఈ రోజు అంటే ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీలను కానీ నేతలను కానీ పేర్లు పెట్టకుండా వారిని పూర్తిగా డిగ్రేడ్ చేసే విధంగా వర్మ సినిమాలు ఉంటుంటాయి. ఇలాంటి సినిమాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ఎలాంటి మైలేజ్ మనకు వస్తుంది అనేది ఒక రకమైనటువంటి ఆలోచన. అయితే పూర్తిగా కూడా ఇది యాత్ర 2 సినిమా నుంచి అయితే మాత్రం ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. యావత్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో యాత్ర 2 సినిమాకి అయితే ఇలాంటి ప్రమోషన్ ఇచ్చారు. పూర్తిగా థియేటర్లో ఒక షోన్ అయితే ఫ్రీగా వేయడము, దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఛానల్ సభ్యులు కానీ సమన్వయకర్తలు కానీ వారు ఈ షోకి అటెండ్ అవడము, కార్యకర్తలు ఎంకరేజ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు అలాంటి పరిస్థితి వ్యూహం సినిమాకి అయితే ఏర్పడిందని చెప్పాలి. ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఈ రోజు వ్యూహం సినిమాని 3 షోలు ఉచితంగా ఏర్పిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఖచ్చితంగా వ్యూహం సినిమాని కార్యకర్తలందరూ కూడా చూసే విధంగా కూడా ఆయన ఒక ప్రమోటర్ లాగా కూడా మారేటటువంటి పరిస్థితులు అయితే ఏర్పడాయని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు వైసీపీ ఎమ్మెల్యేలకైతే ఇది పెద్ద చిక్కు అయితే తెచ్చి పెడుతుందని చెప్పాలి. అంటే ఇప్పుడు ఎలక్షన్ సమీప వేళ ఏదైతే నాయకులు సమన్వయం చేసుకోవడం, అలాగే కార్యకర్తలతో ఉండడం, ప్రజలతో మమేకం ఎలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా ప్రమోషన్లకు వెళ్ళాడనేది కూడా ఒకంత వారికి ఇబ్బందిగా తలెత్తుందని చెప్పాల్సి వస్తున్నారు. థ్యాంక్ యూ చరిత్ కుమార్.